హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. మా ఫ్యాన్సీ బ్లౌజెస్ కలెక్షన్ చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ ఫ్యాన్సీ బ్లౌజ్ చూడండి. వేసుకుంటే ఎంత బాగుంటుందంటే, కుదిరితే వీలైతే పిక్స్ పెడతా అండి లాస్ట్కి. చూడండి, ఇదిగోండి మొత్తం అవుట్లైన్ వచ్చింది చూసారా, డిజైన్కి అవుట్లైన్ వచ్చింది. క్రీమ్ కలర్ కదా, క్రీమ్ కలర్కి మల్టీ కలర్ వచ్చాయి చూసారా ఫ్లవర్స్ అన్నీ. దీనికి చిన్నగా ఇగోండి చిన్న పఫ్ పెట్టాము, పఫ్ పెట్టి ఎల్బో స్లీవ్స్ వచ్చిందనమాట. టాజిల్స్ చూడండి, మొత్తం పెద్ద పెద్ద పూలు వచ్చాయి కదా. ప్లెయిన్ శారీస్కి చాలా బాగుంటుందండి. మన ప్లెయిన్ రా సిల్క్, ప్లెయిన్ లేకపోతే ఫ్యాన్సీ శారీస్, ఎన్ని ఫ్యాన్సీ శారీస్ ప్లెయిన్ శారీస్కి చాలా బాగుంటాయండి ఈ బ్లౌజెస్. మొత్తం ఫుల్ ఫ్లోరల్ వచ్చి ఇదిగోండి చిన్న సన్న పైపింగ్ ఇచ్చాడనమాట బ్లౌజ్కి. చాలా బాగుంటుందండి వేసుకుంటే. వీళ్ళ కుదిరితే మాత్రం కంపల్సరీ పిక్స్ పెడతాము, తప్పకుండా చూడండి లాస్ట్లో. ఇదిగోండి నెక్స్ట్ బ్లౌజ్ చూడండి. ఇది బాటిల్ గ్రీన్ అండి, మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది చూడండి, కానీ బాటిల్ గ్రీన్ గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చినాయి అనమాట. ఇవన్నీ ఇందాక చూపించింది ఇది అన్ని నార్సింగ్లో తీసుకున్నవి అండి. ఇదిగోండి ఫ్రంట్ నెక్ చూడండి, ఇట్లా చేయించామన్నమాట దీన్ని. ఇదిగోండి ఇట్లా సైడ్కి ఇట్లా యూ కట్ తీసుకొని చేశాడనమాట, పైపింగ్ ఇచ్చేసి. ఇది స్లీవ్స్కి వచ్చిందండి. యాక్చువల్లీ కట్ వర్క్ అంతా స్లీవ్స్కి వస్తే స్లీవ్స్కి తీసేసాడు. స్లీవ్స్కి తీసి ఇక్కడ నెక్ ప్యాటర్న్ లాగా వేయించామన్నమాట. స్లీవ్స్కి చూడండి చిన్న చిన్న బుట్టాలు వచ్చినాయి మొత్తం. ఇంకా ప్లెయిన్ ఇట్లా పైపింగ్ ఇచ్చుకున్నాం అనమాట. బ్యాక్ చూడండి ఒకసారి. బ్యాక్ ఏమో ఇదిగోండి ఇట్లా పైపింగ్, బ్యాక్ ఓన్లీ పైపింగ్ ఇచ్చేసాము. పైపింగ్ ఇచ్చి చిన్న ఇవి బుట్టాలు మొత్తం ఆల్ ఓవర్ వచ్చినాయండి. ఇదిగోండి ఇది మన చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్. స్లీవ్స్ చూడండి ఇట్లా పఫ్ స్లీవ్స్, మంచి ఎక్కువ బుట్ట వచ్చింది. బుట్ట వచ్చి కింద పట్టీ వస్తుంది, ఇట్లా పైపింగ్ వచ్చి దానికి పట్టీ వస్తుందండి. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇదిగోండి చూసారా బ్లౌజ్. ఇది ఫ్యాన్సీ శారీ, సిల్క్ శారీస్కి బాగుంటుందని చెప్పి ఇట్లా కప్స్ పెట్టించామండి. మనం సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగా సూట్ అవుతుంది అట్లా అని చెప్పేసి కప్స్ పెట్టించాము. ఇదిగోండి ఇదేమో బ్యాక్ నెక్, బ్యాక్ హుక్ అనమాట, డీప్ నెక్ అండి. ఇదిగోండి రెడ్ బ్లౌజ్ చూసారా. రెడ్ బ్లౌజ్కి వీటిలో వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్ కాదండి ఇది. ఇదిగోండి బుట్టాలు వచ్చినాయి ఇవి. ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ బుట్టాలు, షార్ట్ స్లీవ్స్ పెట్టించామండి. ప్లెయిన్ శారీస్కి బాగుంటుందని ఇట్లా కుట్టించాం దీన్ని. వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇంకొక ఫ్యాన్సీ బ్లౌజ్. ఇదిగోండి పిచ్వాయ్ వర్క్ వచ్చిందండి మనకి. ఆవు వచ్చి చుట్టూరు లోటస్లు వచ్చాయి చూసారా. ఇటొకటి వచ్చింది, మధ్యలో ఒకటి ఆవు వచ్చి దాని చుట్టూరు లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయండి. స్లీవ్స్కి ఏమో ఇదిగోండి ఇట్లా వచ్చింది. స్లీవ్స్కి ఒక లీఫ్ వచ్చి ఒక లోటస్, మళ్ళీ ఒక లీఫ్ వచ్చింది. హై నెక్ పెట్టించామండి దీనికి కూడా. సింపుల్ ఫ్రంట్ డీప్ నెక్ అంతే అండి, సింపుల్ బ్లౌజ్. ఇది ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటాయండి. ఇది చూడండి బ్లాక్ బ్లౌజ్, బ్లాక్కి ఇట్లా పీచ్ ఎల్లో కాంబినేషన్లో ఇట్లా వచ్చాయి చూసారా, చిలుకలు వచ్చినాయి. ఇదిగోండి ఇదేమో ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్, ఎందుకంటే సిల్క్ శారీస్కి వాటికి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా శారీస్, అట్లా అని. ఇదిగోండి సైడ్ జిప్ వేయించాము ఇట్లా. ఇదిగోండి సైడ్ జిప్. ఇదిగోండి స్లీవ్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ వచ్చాయండి. బ్యాగ్ కూడా సేమ్ ఇంకా ఇంతే. వేసుకుంటే చాలా బాగుంటుందండి, నా ఫేవరెట్ బ్లౌజ్ ఇది. ఇదిగోండి ఇలా వచ్చాయి ఇవి ఎల్బో స్లీవ్స్ అండి. ఇది కూడా కంఫర్ట్గా ఉంటుంది వేసుకుంటే. జిప్ కూడా సైడ్ కాబట్టి మనకి ఎక్కడ బటన్స్ కనిపించడం ఏమి ఉండదండి. ఇది పైన పైపింగ్ ఏమో పింక్ శారీ కోసం అని కుట్టించాము. అట్లా అని పైన పైపింగ్ పింక్ కలర్తో వేసాడనమాట. ఇది థ్యాంక్ యూ. ఇదిగోండి ఈ బ్లౌజ్ చూడండి, థ్రెడ్ వర్క్తో వచ్చిందండి. చాలా శారీస్కి, నా దగ్గర ఉన్న చాలా శారీస్కి సూట్ అవుతుంది ఇది. ఇదిగోండి బోట్ నెక్ పెట్టించాము చూడండి. దీనికి ఏం పైపింగ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇదిగోండి షార్ట్ స్లీవ్స్తో ఎనీ కలర్, డార్క్ కలర్ శారీస్కి అన్నిటికీ బాగా సూట్ అవుతుంది. థ్రెడ్ వర్క్తో చాలా బాగుంటుందండి వేసుకుంటే బ్లౌజ్. పింక్ శారీ, ఎల్లో శారీ, గ్రీన్కి ఎక్కువ నేను వాడతాను. గ్రీన్ శారీకి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్యాక్ హుక్, ఇవి ఇట్లా హోల్ ఇచ్చేసి దానికి హుక్స్ ఇచ్చామన్నమాట. బాగుంటుందండి వేసుకుంటే చాలా. ఫ్యాన్సీ బ్లౌజెస్ ఇదిగోండి ఫస్ట్ బనారస్ బ్లౌజ్ చూడండి. ఇది ప్యూర్ బనారస్ అండి. బనారస్ క్లాత్ తీసుకొని ఇట్లా కుట్టించాము. హై నెక్, ఇది జీరో నెక్ అంటాం కదా, అట్లా జీరో నెక్. ఇది
జీరో నెక్ ఏం లేదండి. ప్యాటర్న్ అయితే సింపుల్ సిల్వర్ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఈ శారీ యాక్చువల్లీ సిల్వర్ కలర్, అందుకని సిల్వర్ కలర్ మీద తీసుకున్నాం అనమాట బ్లౌజ్. బనారస్ తీసుకొని దాన్ని కుట్టించాం. హై నెక్ జీరో నెక్ పెట్టించుకొని ఇదిగోండి బ్యాక్ హుక్ పెట్టుకున్నాం. ఇదిగోండి జీరో నెక్, కంప్లీట్ జీరో నెక్ అండి. ఇది వేసుకుంటే ఎలిగెంట్గా ఉంటుంది, చాలా పాష్ లుక్ ఇస్తుంది అనమాట. జీరో నెక్ వేసుకుంటే ఇప్పుడు ట్రెండ్ కూడా నడుస్తుందండి జీరో నెక్తో. ఇదిగోండి సిల్వర్ పైపింగ్, చిన్న చిన్న బుటీస్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చినాయండి. అంతే సింపుల్ కానీ ఎలిగెంట్గా ఉంటుంది చాలా. ఇదిగోండి నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్, పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్ వచ్చినాయండి. ఇవి వీవింగ్ అండి, ప్రింట్ కాదు, వీవింగ్ ప్యూర్. ఇది కూడా ప్యూర్ బనారస్ అనమాట. ఇది డీప్ నెక్ పెట్టి సింపుల్గా పెట్టుకున్నామండి. సింపుల్ ఫ్రంట్ నెక్ పెట్టుకొని సింపుల్ డీప్ నెక్ పెట్టుకున్నాం. చూసారా, మంచి ఎక్కువ బ్రాడ్ డీప్ ఉంటుంది అనమాట, చాలా డీప్ ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసి సింపుల్ అండి, ఉత్తి ఒక సన్న పైపింగ్ గోల్డ్ కలర్తో ఇచ్చేసి ఇదిగోండి పెద్ద పెద్ద బుట్టాలు వచ్చాయి చూసారా. ఇంతే అండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి నెక్స్ట్ బనారస్ బ్లౌజ్. ఇది కూడా అంతే అండి, సింపుల్గా పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి సింపుల్ ఫ్రంట్ హుక్, చిన్న చిన్న బుటీస్ అండి. యాంటిక్ కలర్లో వచ్చాయి ఈ బుటీస్ వచ్చేసి. అటు గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, మనకు యాంటిక్ కలర్లో వచ్చాయి. ఇదిగోండి టాజిల్స్ చూడండి ఎట్లా వేసాడో. ఇదిగోండి టాజిల్స్ చూసారా, ఎక్కువ వేసాడు అనమాట టాజిల్స్. పెద్దగానే అట్లా ఒక స్టైల్ ఉంటుందనేసి పెట్టాడు, ఇప్పుడు నడుస్తుందని చెప్పేసి. ఇదిగోండి చిన్నగా ఇట్లా పైపింగ్, సన్న పైపింగ్ గోల్డ్తో ఇచ్చేసి చిన్న మొత్తం ఆల్ ఓవర్ బుట్టి, సింపుల్ బ్రాడ్ నెక్. ఇది ఇందాక చూసాం కదా మనం డీప్ నెక్, ఇది బ్రాడ్ నెక్ అనమాట. ఇదిగోండి బ్రాడ్ నెక్కి పైపింగ్ ఇచ్చాడు అనమాట, అంతే. ఇదిగోండి నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, ఇక్కత్ బ్లౌజ్. ఇది ఫ్రంట్ డీప్ నెక్, వెనక వచ్చేసి ఇదిగోండి వెనక హై నెక్ అనమాట. హై నెక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, హై నెక్ బాగా నడుస్తుంది కదా, అట్లానే హై నెక్ కుట్టించాము. ఇదిగోండి స్లీవ్స్ చూడండి, ఇట్లా చిన్న చిన్న బాల్స్ మొత్తం స్లీవ్ అంతా. ఇదిగోండి స్లీవ్ అంతా చిన్న చిన్న బ్లౌజ్. ఇదిగోండి పోట్లీ బాల్స్ ఇచ్చి ఇదిగోండి చిన్నగా పఫ్ నడుస్తుంది, హై నెక్ నడుస్తుంది కదా ఇప్పుడు, అట్లానే పెట్టించాము. పోట్లీ బాల్స్ కూడా ఇప్పుడు బాగా రన్నింగ్ ఉందండి, ట్రెండింగ్లో ఉంది. బాగుందా అండి బ్లౌజు? చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇదిగోండి నెక్స్ట్ది డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్. సింపుల్ బ్లౌజే అండి ఇది, చూసారా సింపుల్గా పెట్టించాము. డీప్ నెక్, పఫ్. ఇదిగోండి పఫ్, స్లీవ్స్కి పఫ్, చిన్న పఫ్, పైపింగ్, చిన్న చిన్న బుట్టాలు వచ్చాయి చూసారా, లైట్ గోల్డ్ కలర్లో చిన్న చిన్న బుట్టాలు. ఇదిగోండి బ్యాక్ చూడండి, నెక్ చూసారా, బ్యాక్ నెక్ చూడండి కొంచెం ఇట్లా సింపుల్ ప్యాటర్న్, స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, అట్లా స్వీట్ హార్ట్ నెక్తో సింపుల్ నెక్. ఇదిగోండి టాజిల్స్ చూడండి, సింపుల్ టాజిల్సే అండి, పెద్దగా ఏం హార్ బటన్ లేదు. ఇంకా రెడ్ శారీకి చాలా బాగా కనిపిస్తుంది. రెడ్, ఎల్లో, క్రీమ్, మన హాఫ్ వైట్ అంటాం కదండి, అది అన్ని కలర్స్కి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, పైతనీ బ్లౌజ్. ఏం లేదండి, ఇదైతే సింపుల్ బ్లౌజే. ఇదిగోండి చూసారు కదా మా బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.